మీరు చూస్తే మాక్సిమం రియల్ ఎస్టేట్ అంతా అవుట్స్కట్స్ లోనే నడుస్తూ ఉంటుంది. ఎందుకంటే గవర్నమెంట్ వచ్చే ప్రాజెక్ట్స్, వాళ్ళు చెప్పే డెవలప్మెంట్స్ అవుట్స్కట్స్ లోనే వస్తున్నాయి కాబట్టి. అందుకే రియల్ ఎస్టేట్ సేల్స్ కూడా వీటిపైనే డిపెండ్ అయి ఉంటాయి. జనరల్ గా మాట్లాడుకుందాం, ఇన్ కేస్ ఆర్ బై ఛాన్స్ ఆ గవర్నమెంట్ తిరిగి రాకపోయినా, వాళ్ళు చెప్పిన డెవలప్మెంట్స్ చేయకపోయినా మార్కెట్ కొలాప్స్, ప్రైస్ డమాల్. కానీ వీటితో ఏ సంబంధం లేకుండా ఏ ప్రాజెక్ట్ వచ్చినా రాకపోయినా, డెవలప్మెంట్స్ చేసినా చేయకపోయినా మన ప్రాపర్టీ వాల్యూ పెరగాలంటే నేను చెప్పే ఈ కొన్ని పాయింట్స్ చెక్ చేసుకోండి. ఫస్ట్లీ, సిటీకి దగ్గరలో ఉండాలి. సెకండ్, చుట్టుపక్కల ఇల్లు ఉన్నాయా లేదా, విలేజ్ కి ఆనుకొని ఉందా లేదా చూసుకోండి. అండ్ ఆ లొకేషన్ కి రోడ్ కనెక్టివిటీ ఎలా ఉందో చూసుకోండి. బస్ సర్వీస్ అండ్ మెట్రో సర్వీస్ కూడా చెక్ చేసుకోండి. ఇవి చెక్ చేసుకుంటే చాలు, ఆటోమేటిక్ గా ప్రాపర్టీ 100% అప్రిషియేట్ అవుతుంది. అలాంటి ప్రాపర్టీ మా దగ్గర ఉంది, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. దానికి సంబంధించిన ఫుల్ లెంత్ వీడియో చేసి కింద లింక్ ఇస్తున్నాము. మీకు ఒకవేళ చూడాలనుకుంటే ఆ లింక్ క్లిక్ చేసి వాచ్ చేయండి. లేదా మరిన్ని వివరాలు కావాలంటే కింద నా నెంబర్ ఇస్తున్నాను, కాల్ చేయండి.